చాలా మంది అభ్యర్థులకు ఉన్నటువంటి ఇంకొక ప్రశ్న ఏమి అంటే, ఈ విధంగా డిఎస్సి అనేటువంటిది కండక్ట్ చేస్తే 13 రోజులకు సంబంధించి 13 రోజులలో 2 సెషన్స్కి సంబంధించి అంటే నియర్లీ 26 క్వశ్చన్ పేపర్లని డిఎస్సికి కండక్ట్ చేస్తే సో ఒక్కొక్కరికి సులభంగా క్వశ్చన్ పేపర్ వస్తుంది, ఒక్కొక్కరికి కష్టంగా క్వశ్చన్ పేపర్ వస్తుంది. సులభంగా క్వశ్చన్ పేపర్ వచ్చినటువంటి వాడేమో ఎక్కువ స్కోర్ చేయగలుగుతాడు, కష్టంగా క్వశ్చన్ పేపర్ వచ్చినటువంటి వాడేమో తక్కువ స్కోర్ చేయగలుగుతాడు. అటువంటిప్పుడు కష్టమైనటువంటి క్వశ్చన్ పేపర్ వచ్చిన వాడు నష్టపోతాడు కదా అనేటువంటిది చాలామంది మధ్యలో ఉన్నటువంటి ప్రశ్న. అయితే ఈ విధంగా ఉన్నటువంటి వ్యత్యాసాలను నివారించడం కోసమే నార్మలైజేషన్ అనేటువంటి ఒక ప్రాసెస్ను తీసుకురావడం జరుగుతుంది. చాలా మోస్ట్ ఇంపార్టెంట్ నార్మలైజేషన్. ఈ నార్మలైజేషన్ ప్రాసెస్ అనేటువంటిది ఏ విధంగా చేస్తారు అనేటువంటి విషయాన్ని గమనించినట్లయితే, ఏదైనా ఒక పర్సన్ ఫర్ ఎగ్జాంపుల్ ఎం అనేటువంటి ఒక పర్సన్ సో ఐ అనేటువంటి ఒక సెషన్లో సో ఎగ్జామ్ రాసినట్లయితే సో ఐ అనేటువంటి ఒక సెషన్లో ఎగ్జామ్ రాసినట్లయితే వాని యొక్క హాల్ టికెట్ నెంబర్ జే అని అనుకున్నట్లయితే ఒక ఇండివిజువల్కి సో ఏ విధంగా నార్మలైజేషన్ చేస్తారు అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. సో గమనించినట్లయితే ఇక్కడ M1 మైనస్ M2 M3 మైనస్ M4 ఇంటూ M4 మైనస్ MIJ సో ఈ విధంగా తీసుకొని మనకు నార్మలైజేషన్ అనేటువంటి చేయడం జరుగుతుంది. సో MIJ అంటే ఏమని, ఫస్ట్ ఆఫ్ ఆల్ MIJ అంటే ఏమని, జే క్యాండిడేట్ ఇన్ ఐత్ సెషన్ మార్క్స్ అంటే జే అనేటువంటి ఒక క్యాండిడేటు ఐ అనేటువంటి సెషన్లో వచ్చినటువంటి మార్క్స్ని MIJగా చూపిస్తాం. తర్వాత M1 అంటే ఏమని అంటే టోటల్గా ఎన్ని సెషన్స్ అయితే కండక్ట్ చేశారో టోటల్ సెషన్స్లో టాప్లో వచ్చినటువంటి స్టూడెంట్స్ ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరిలోనూ 0.1% యావరేజ్గా తీసుకోవడం జరుగుతుంది. 0.1% యావరేజ్ ఆఫ్ టోటల్ సెషన్స్, మొత్తం సెషన్స్లో వచ్చినటువంటి టాప్ స్టూడెంట్స్ యొక్క 0.1%. తర్వాత M2 అనేటువంటిది గమనించినట్లయితే యావరేజ్ మీన్ ఆఫ్ టోటల్ సెషన్స్లో వచ్చినటువంటి యావరేజ్ మీన్ అంటే ఇదేమో టాప్ 0.1% వచ్చినటువంటి యావరేజ్ స్టూడెంట్స్కి సంబంధించింది, ఇదేమో టోటల్గా అందరి స్టూడెంట్స్కి సంబంధించినటువంటిది. నెక్స్ట్ M3 అనేటువంటి దాన్ని గమనించినట్లయితే టాప్ 0.1% యావరేజ్ ఆఫ్ ఏ పర్టికులర్ సెషన్, ఒక పర్టికులర్ సెషన్లో వచ్చినటువంటి టాప్ 0.1% యొక్క స్టూడెంట్స్ యొక్క యావరేజ్. అదే M4 ఏమి అని అంటే యావరేజ్ మీన్ ఆఫ్ ఏ పర్టికులర్ సెషన్, సో ఇక్కడ చూడండి M2కు M4కు చూడండి, ఇక్కడ యావరేజ్ అనే ఉంది, ఇక్కడ యావరేజ్ అనే ఉంది. కానీ డిఫరెన్స్ ఏమంటే ఇక్కడ టోటల్ సెషన్స్కి సంబంధించింది, ఇక్కడనేమో ఒక పర్టికులర్ సెషన్కి సంబంధించినటువంటిది. సో ఇందులో ఈ యావరేజ్ మీన్ ఆఫ్ పర్టికులర్ సెషన్ అనేటువంటిది ఏదైతే ఉందో అందులో నుంచి ఒక క్యాండిడేట్ యొక్క మార్కులను తీసేయాలి. సో ఈ విధంగా చేసేటువంటి ప్రాసెస్ని ఏమంటామంటే నార్మలైజేషన్ అని అంటాం. నెక్స్ట్ ఈ విధంగా నార్మలైజేషన్ చేయడం ద్వారా మనకున్నటువంటి ఇంకా డౌట్స్ ఏమనంటే, ఈ నార్మలైజేషన్ ప్రాసెస్ రాస్తే కష్టం ఉన్నటువంటి మార్కులు నిజంగానే మార్కులు పెరుగుతాయా, కష్టం ఉన్నటువంటి క్వశ్చన్ పేపర్కి నిజంగానే మార్కులు పెరుగుతాయా, సులభంగా ఉన్నటువంటి పేపర్కి నిజంగానే మార్కులు తగ్గుతాయా అంటే అది నిజమే. ఎందుకు అనంటే ఒక రోజు యొక్క ప్రతి సెషన్లో యావరేజ్ అనేటువంటిది తీస్తారు, ప్రతి సెషన్ యొక్క యావరేజ్ తీస్తారు, తర్వాత టోటల్ సెషన్స్ యొక్క యావరేజ్ అనేటువంటి తీయడం జరుగుతుంది. సో ఈ విధంగా మనం గమనించినట్లయితే ఏ సెషన్లో అయితే, సెషన్ అంటే ఏమని, ఏ పార్ట్ ఆఫ్ ఏ డే, ఒక రోజులో ఒక భాగం, మార్నింగ్ సెషనా ఆఫ్టర్నూన్ సెషన్ అనేటువంటిది, ఆ సెషన్ యొక్క యావరేజ్లు గమనించినట్లయితే ఏ సెషన్లో అయితే హైయెస్ట్ మార్క్స్ వచ్చాయో ఆ పేపర్ సులభంగా ఉన్నట్టు, ఏ సెషన్లో అయితే లోయెస్ట్ మార్క్స్ వచ్చాయో ఆ పేపర్ కష్టంగా ఉన్నట్టు. సో ఆ రెండింటి మధ్య డిఫరెన్సెస్ ఏవైతే ఉందో ఈ ఫార్ములా ప్రకారము గమనించినట్లయితే సో ఆ వచ్చినటువంటి డిఫరెన్స్ ఎంత వస్తుంది అనేటువంటి విషయాన్ని క్యాలిక్యులేట్ చేస్తారు. ఆ క్యాలిక్యులేట్ చేయడం ద్వారా ఆ ప్రాసెస్ని మనం నార్మలైజేషన్ అంటాము. ఆ క్యాలిక్యులేషన్స్ చేయడం ద్వారా తక్కువ మార్కులు వచ్చినటువంటి వానికి పేపర్ కష్టంగా ఉందని గమనించి కొన్ని మార్క్స్ కలపడం జరుగుతుంది. ఎక్కువ మార్క్స్ వచ్చినటువంటి వాడిని చూసి సో వానికి యావరేజ్గా మార్క్స్ ఎక్కువ వచ్చాయనేటువంటి ఉద్దేశంతో పేపర్ సులభంగా ఉందని చెప్పి వాళ్ళలో కొన్ని మార్క్స్ తగ్గడం జరుగుతుంది. సో ఈ ప్రాసెస్ అనేటువంటిది నార్మలైజేషన్ అనేటువంటి ప్రాసెస్ ఏదైతే ఉందో దాని ద్వారా నిజంగానే సో లబ్ధి పొందడం జరుగుతుంది.